హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి టమోటా నిలవ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం పాటు అయితే నిలవ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో ఆవకాయలు పట్టే టైం కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు కర్రీస్లోకి కానీ పప్పులోకి కానీ ఏదో ఏదో ఒక పచ్చడి వేసుకొని తినటం అలవాటు ఉంటుంది కదా. ఇంకా ఇలా టమోటా నిలవ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడేమీ లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కొంతసేపు మగ్గించుకోవాలి. ఇంక ఈ లోపు అయితే టమాటా పచ్చడిలోకి ఆవాలు, మెంతులు పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి, అలా వచ్చే వరకు వేయించుకొని పొడి చేసుకోవాలి. టమాటాలని ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండులోని పిక్కలు లాంటివి, కాడలు లాంటివి లేకుండా చూసుకొని వేసుకోవాలి. చింతపండు కూడా ఇలా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే కొంతసేపు చల్లార్చుకోవాలి. అలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకొని పైన పీల్ తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 కేజీ టమాటాలు కాబట్టి ఒక పావు కప్పు వరకు సాల్ట్, అలాగే ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి మూకుడు పెట్టుకొని ఒక 200 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంతవరకు ఆయిల్ వేసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత ఇంకొంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా నూనెలో వేగిన తర్వాత పచ్చడిలో కూడా ఊరితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా తాలింపు కూడా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ టమాటా గుజ్జు మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, వాటిని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకొని చక్కగా తాలింపు మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఉప్పు కొంచెం టేస్ట్ చూస్తే ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఏ పచ్చళ్ళైనా టేస్ట్ బాగుంటాయి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా మగ్గించుకోవాలి. అంతేనండి, టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.